సో గత వారం మనం దేవుని వాక్యంలో చూసినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాము. ఈరోజు కూడా చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడని చెప్తున్నారు. గత వారం మీరు కనుక అటెండ్ అయి ఉంటే మీకు గుర్తుంటుంది. ముఖ్యమైన ఆజ్ఞ గురించి దేవుని యేసు ప్రభువుని అడిగినప్పుడు ఆయన వాక్యంలో మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో 36 నుంచి 40 వచనంలో మనం చూసాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 నుంచి 40 వచనంలో కొన్ని విషయాలు మనము చూసాము. మొదటిది ఏమంటే ఆయన చెప్పిన వాక్య ప్రకారం నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. దానికి మనం విస్తారంగా చూసాం. దాంట్లో పౌలు జీవితం నుంచి, దావీదు జీవితం నుంచి, షద్రక్ మేషక్ అబేద్నెగో జీవితం నుంచి ఇంకా చాలా చాలా విషయాల్ని దేవుడిని ప్రేమించడం, సంపూర్ణంగా ప్రేమించడం అంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని గత వారం మనం చూసుకున్నాం. మళ్ళీ డీటెయిల్స్గా మళ్ళీ చెప్పను, కానీ మీరు ఉండుంటే మీకు గుర్తుంటుంది, లేదంటే యూట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ మీరు చూసుకోవచ్చు. గత వారం మనం మాట్లాడుకున్న విషయాలు మనకి సర్మన్లో ఉన్నాయి. కానీ ఈరోజు అదే భాగంలో యేసు ప్రభువుని యాక్చువల్గా ఒక్క ఆజ్ఞ అని అడుగుతాడు. అడిగేవాడు ఏమంటాడు? ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అంటారు. ఒకటే యాక్చువల్గా అడుగుతారు. అన్ని ఆజ్ఞలు ఉన్నాయి. మోషే కరెక్ట్గా చెప్తున్నాను యశ్వంత్ గారు. ఈరోజు నాకు తెలుగు సరిగ్గా రాదండి, మీకు తెలియని వాళ్ళకి ఇప్పుడు నేను తెలుగు నేర్చుకుంటున్నాను. క్యాప్స్టోన్ వల్ల కొంచెం కొంచెం తెలుగులో మాట్లాడుతున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. తెలుగు భాషలో వాక్యంలో తప్పులు ఉండవు, భాషలో తప్పులు ఉంటే క్షమించండి. సో ఈ ఒక్క ఆజ్ఞ ఏంటి అని అడిగారు. వచ్చినవాడు బాగా చదువుకున్నాడు, బాగా ఆజ్ఞలన్నీ తెలిసిన వ్యక్తి. అండ్ మన మోషే ఇచ్చిన ఆజ్ఞలన్నీ తెలుసు, 600 పైన ఆజ్ఞలు ఉన్న అన్నీ తెలుసు. ఇన్ని ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అని అడిగినప్పుడు ఆయన యేసు ప్రభు దానికి మొదటి ఆజ్ఞ ఏమన్నారు? దేవుణ్ణి ప్రేమించు. సంక్షేపంగా చెప్పాలంటే దాంతోపాటు అక్కడ విడిచిపెట్టలేదు దేవుడు. రెండవది ముఖ్యమైన ఆజ్ఞ ఏమనంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. ఒక్కటి ఆజ్ఞ అన్నప్పుడు దేవుడు 2 ఆజ్ఞలు చెప్పాడు. దాని ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. ఆయన అడిగింది ఒక్కటే, కానీ దేవుడు మాత్రం 2 చెప్తున్నాడు. అంటే 2 కూడా ప్రాముఖ్యమైనవే. ఒకటిని హెచ్చించి ఒకటిని తగ్గించడానికి లేదు. 2 కూడా యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన వాక్యం ఇది. 2 కూడా ప్రాముఖ్యమైనవే. మొదటిది దేవుడిని ప్రేమించు, రెండవది నీ పొరుగువాడిని ప్రేమించండి. అంటే ఏంటి? అది మాత్రమే కాదు, 2 ఒక్కసారే చేయాలి. 2 కలిసి చేయాల్సిన పనులు. ఎందుకంటే అన్ని ఆజ్ఞలు సమకూరిస్తే ఈ 2 ఆజ్ఞల్లోనే కనబడతాయి. దేవుడిని ప్రేమించడం, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం. సో దీంట్లో ముఖ్యమైన విషయం ఏమంటే చాలాసార్లు మనం దాని గురించి ఆలోచించినప్పుడు పొరుగువాడిని ప్రేమించంటే పొరుగువాడిని ప్రేమించని తెలుసు, కానీ నిన్ను వలె అన్నాడు దేవుడు. అంటే నేను ప్రేమించుకోవాలి ముందు. నేను నా పొరుగువాడిని ప్రేమించే ముందు నేను నన్ను ప్రేమించుకోవాలి. అది కూడా ముఖ్యమే. చాలాసార్లు పొరుగు వాళ్ళని ప్రేమించడంలో త్యాగం చేస్తాం, అది చేస్తాం అనుకో మనల్ని మనం ప్రేమించుకోపోవచ్చు, లేదా మన మీద మనకు ప్రేమ లేకుండా కూడా ఉండొచ్చు. దేవుడు మనలో కోరుకున్నది ఏమంటే ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. అందుకే దాని అర్థం ఏంటో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఓకే, ఇక్కడ మీకు అన్నీ ఉన్నవన్నీ మీకు నోట్స్లో ఇస్తామండి. ఓకే, కావాలంటే మన చర్చ్ లీడర్స్ని ఎవరైనా అడిగితే దే విల్ గెట్ ద హోల్ నోట్స్. ఓకే, తీసుకోవచ్చు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే దాని అర్థం ఏంటి? నన్ను నేను ప్రేమించుకోవడం అంటే దాని అర్థం ఏంటి? దీంట్లో కొన్ని విషయాలు ఉంటాయి. స్వీయ ప్రేమ మరియు స్వీయ సంరక్షణ, సెల్ఫ్ కేర్ ఒకటి, సెల్ఫ్ లవ్ ఒకటి. ఓకే, స్వీయ సంరక్షణ అంటే సెల్ఫ్ కేర్ అనేది అది స్వీయ కేంద్రీకృతమా లేదా నార్సిసిస్ట్ అంటే చాలాసార్లు ఏముందంటే ఎంత ప్రేమిస్తామంటే మిగతా వాళ్ళతో పని లేకుండా. అది కాదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అనే వాక్యం చెప్తుందంటే దాని అర్థం ఏమంటే మిగతా వాళ్ళని పట్టించుకోవడం కాదు. నార్సిసిజం అంటారు దాని ఇంగ్లీష్లో. దాని తెలుగు సరైన వర్డ్ నాకు దొరకలేదు. నిజంగా చెప్పాలంటే అబ్సెషన్ అయిపోద్ది కొన్నిసార్లు. నేను ఇంకెవరు లేరు, నిన్ను ప్రేమించుకోనండి అని దేవుడు చెప్తున్నాడు. దాని అర్థం ఏమిటంటే మీ గురించి మీరు ఆలోచించుకోండి, సరిగ్గా ఆలోచించుకోండి, సరైన అవగాహన ఉంచుకోండి. దాని విషయాలు మనం కొన్ని చూద్దాం, దాని అర్థం ఏంటో చూసుకుందాం. కానీ నేనే ఉన్నాను ఇంకెవరు లేరు అనేసుకో, అది కూడా తప్పైపోతుంది. సో దాంట్లో కొన్ని బౌండరీస్ ఉంటాయి, అది మన బౌండరీస్ని క్రాస్ చేయకూడదు. తర్వాత ఇది గుర్తింపు, నేను ఎవరినో నాకు తెలియాలి. నిర్వహణ మరియు సమతుల్యతో పాతుకుపోయిన ఆరోగ్యకరమైన దైవ కేంద్రీకృతమైన దేవుడిని కేంద్రంగా ఉంచుకొని, దేవుని మధ్యలో ఉంచుకొని
తను తాను ప్రేమించుకునే విషయాలు. కొన్ని విషయాలు డీటెయిల్గా చూస్తే మనకి అర్థమవుద్ది. మనం మనల్ని సరిగ్గా చూసుకుంటామని దేవుడు అవగాహన. దేవుడు యేసు ప్రభు తన వాక్యంలో చాలాసార్లు మాట అంటారు. ప్రత్యేకంగా మనం ఎఫెసీయుల పత్రికలో రాసినప్పుడు ఏమంటారంటే, తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకుంటున్నాడు, తన శరీరంను ద్వేషించిన వాడెవడను లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకున్నాను. వాక్యంలో ఏమంటున్నారంటే, ప్రతి వ్యక్తి తన దేహాన్ని సరిగ్గా చూసుకుంటాడు, తను తాను సరిగ్గా పోషించుకుంటాడు. ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా మనల్ని కాపాడుకుంటాం. అవునా? ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే తక్కువ తప్పుకుంటాం, న్యాచురల్గా మనకి ఉంటుంది. కొంతమందికి ఉండవు అవి, అది వేరే విషయాలు. కానీ యేసు ప్రభు వాక్యంలో మన బైబిల్లో సాధారణంగా ఏమంటారంటే, ఎవరైనా కూడా తను తాను ఇబ్బంది పెట్టుకోరు కావాలని. కొంతమంది ఉంటారు, అవి వేరే వేరే విషయాల్లో ఉండొచ్చు. కానీ జనరల్గా వాక్యం ప్రకారం మనం చూస్తున్న ప్రకారం కూడా అందరూ తమను తాము ప్రేమించుకుంటారు. ఎవరు కూడా కావాలని తనని కష్టాల్లో పెట్టుకో. కాబట్టి తన పట్ల ఆరోగ్యకరమైన ప్రేమ ఇతరుల పట్ల ఆరోగ్యకరమైన ప్రేమను సాధ్యం చేస్తుంది. అంటే నేను ఒక హెల్దీ లవ్ నాకుందంటే మిగతా వాళ్ళు కూడా నేను అదే రకంగా ప్రేమించగలను అనే దేవుడి వాక్యం చెప్తుంది. దేవుని దృష్టిలో దీని అర్థం ఏంటి? స్వీయ ప్రేమ అంటే ఏంటి? సెల్ఫ్ లవ్ అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని దృష్టిలో మీ విలువను గుర్తుంచుకోవడం. నేను నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాను, నేను ఎందుకు నన్ను ప్రేమించుకోవాలి? ఎందుకంటే దేవుని స్వరూపంలో దేవుని చిత్త ప్రకారం నేను సృష్టించబడ్డాను కాబట్టి. ఎందుకు నేను నన్ను ప్రేమించుకోవాలి? నేను ఎవరిని? చాలాసార్లు నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమందికి తన పట్ల మంచి భావం లేదు. ఈరోజు పొద్దున్న లేసి ఎంతమంది అద్దంలో చూసుకొని ఎంత బాగున్నాను అనుకున్నారు చెప్పండి? మేకప్ కొట్టకముందు, జుట్టు బాగాలేనప్పుడు మనం ముఖాలు చూసుకొని మనకు సంతోషపడతాం. చాలామంది మనం సంతోషంగా లేం. బ్రదర్ అన్నప్పుడు ఏమంటున్నారు? వాళ్ళు నల్లగా ఉన్నా కూడా ఎంతో చక్కగా ఉన్నారు కదా, ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళు. నిజంగా అది కెన్యాలో, ఆఫ్రికా మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా అలాగే ఉంటారు. ఎందుకు ఇంత సంతోషం? ఏమీ లేదు, తినడానికి భోజనం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, వెళ్ళడానికి చర్చ్ లేదు, బిల్డింగ్ లేదు, ఏమీ లేదు, అయినా సంతోషంగా ఉంటారు, అయినా పాటలు పాడతారు, అయినా చేస్తారు. అందం అనేది, ఆనందం అనేది దేవుడిలో మనం ఎవరై ఉన్నామని తెలుసుకుంటే. ఎందుకు నేను నన్ను ప్రేమించుకుంటాను? ఎందుకు నేను నన్ను ప్రేమించుకోవాలి? ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో నన్ను సృష్టించారు కాబట్టి. ఎంత అద్భుతమైన, నేను ఎలా ఉన్నా కూడా, పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, ఎలా ఉన్నా కూడా దేవుని స్వరూపంలో ఉన్నాను కాబట్టి. అందుకే మనందరికీ మొట్టమొదటిది మనల్ని మనం ముందు ప్రేమించుకోవాలి. మిగతా వాళ్ళు ప్రేమించడం తర్వాత, పొరుగు వాళ్ళని ప్రేమించడం తర్వాత, ఎలాగా మనల్ని మనం ప్రేమించుకోవడం తెలుసుకోవాలి. అందుకే క్రైస్తవులుగా ప్రత్యేకంగా మనల్లో హీనభావన ఉండకూడదు. నేను ఏదో తక్కువ అని కాదు, పోల్చుకోకూడదు ఒకరితో ఒకరు పోల్చుకోకూడదు. నేను ఎలాగున్నానో, ఎక్కడున్నానో దేవుని చిత్త ప్రకారం ఉన్నాను. దేవుడు నన్ను ఆ ఇంట్లోనే పుట్టించాడు, ఆ రంగులోనే పుట్టించాడు, ఆ హైటే ఇచ్చాడు. కాబట్టి దేవుడు తప్పు చేస్తాడా? దేవుడు తప్పు చేయడు. ఆయన చిత్త ప్రకారం నన్ను సృష్టించాడు కాబట్టి, ఆయన పోలికలో సృష్టించాడు కాబట్టి నేను నాలో ఆనందంగా ఉంటాను, నా విలువను గుర్తుంచుకుంటాను. రెండోది, మీ జీవితానికి దైవిక ప్రాముఖ్యత ఉందని అంగీకరించడం ద్వారా స్వీయ ప్రేమ ప్రారంభమవుతుంది. మీరు ఎలాగే రాలేదు ప్రపంచంలోకి. వాక్యంలో చాలాసార్లు ఈ మాట మనం వింటాము, చదువుతాం కూడా. మనం ప్రపంచంలో మన తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం రాలేదు, వాళ్ళు కోరుకున్నారని మనం రాలేదు. దేవుని సృష్టించాడు కాబట్టి. అందుకే చాలామంది పిల్లలు పుట్టరు. దేవుడిస్తేనే సంతానం, దేవునిచ్చే భాగ్యం, దేవుడిచ్చే వరం. సో మనం పుట్టిన మన తల్లిదండ్రుల వల్ల ఏదో మనం కోరుకున్నాం కాదు. మన జీవితానికి దేవుని ఒక ప్లాన్ ఉంది, దేవుడు సృష్టించాడు. అది గమనిస్తాం. మన విలువేంటి? దేవుని పోలికలో ఉన్నాను, దేవుని ద్వారా ఒక ప్లాన్ ఉంది. దేవుని ద్వారా నా జీవితానికి ఒక ప్లాన్ ఉంది, ప్రాముఖ్యత ఉంది. దేవుని దృష్టిలో మన విలువ మరియు యోగ్యతను యేసు ధృవీకరించాడు. యేసు ఎలా ధృవీకరించాడు? మీకోసం, నా కోసం సిలువెక్కాడు. మనం ఎంత వాల్యుబుల్ అది! దేవుడు నా కోసం వచ్చాడు అంటే తన రక్తాన్ని చిందించాడు, మొత్తాన్ని ఇచ్చేశాడు, తన జీవితాన్ని ఇచ్చేశాడు. నా విలువది. నాకు విలువ లేదని ఎవరు అనకూడదు. క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు మన విలువేంటి? యేసు ప్రభు రక్తం. దాన్ని మనం వెలవేయగలమా? ఒక వాల్యూ చెప్పగలమా యేసుక్రీస్తు రక్తాన్ని? నో. అది అమూల్యమైనది. అలాంటి వెల మనకి దేవుడిచ్చాడు. అంటే దేవుని విలువ నాకుంది కాబట్టి నేను నన్ను ప్రేమించుకుంటాను. కానీ ఒక్క మాట మాత్రం
గుర్తుంచుకోండి. ఏం గుర్తుంచుకోవాలి? మీ స్వీయ ప్రేమ అహంకారం కాదు, దేవుడిచ్చిన విలువని ఇక్కడ అహంకారం ఉండకూడదు, గర్వపడకూడదు. దేవుడు నాకు ప్రేమించాడు, దేవుడు నన్ను సృష్టించాడు, అది నాకు తెలుసు, విలువ నాకు తెలుసు. కానీ విలువలను అహంకారం, ఎందుకంటే నాది కాదు. అహంకారం ఎప్పుడు వస్తుంది? నేను అంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి నాలో ఉండడానికి నా అనేది ఉండదు, దేవుడు కాబట్టి. సో విలువ తెలుసుకోవడం, అది దేవుడిదని తెలుసుకోవడం, నాది కాదని తెలుసుకోవడం. అహంకారం రాకూడదు. సమ్టైమ్స్ వీ కెన్ బి ప్రౌడ్. ఫరీసీలు ఏం చేశారు యేసు ప్రభు సమయంలో? మాకన్నీ తెలుసు, మేము హిందీలో అంటారు హమీ హమ్హే ఔర్ కోయి గమ్ నహీ, అంటే మనమే, నేనే, ఇంకెవరు లేరు. అది ఫరీసీలు. వాక్యం తెలుసు వాళ్ళకి, అన్నీ తెలుసు వాళ్ళకి. యేసు ప్రభు సమయంలో వాళ్ళు గర్వించేవాళ్ళు. మనం గర్వించేది దేవుడిలో, మనలో కాదు, దేవుళ్ళు. సో కొంచెం అక్కడ జాగ్రత్త పడాలి. విలువ తెలుసుకోవడం, విలువ ప్రకారం జీవించడం, కానీ గర్వించకుండా ఉండడం. దేవుడు దాంతోపాటు స్వీయ సంరక్షణకు అనేది దేవుడు మీకు ఇచ్చిన జీవితాన్ని ఏం చేయాలి? శరీరం, మనస్సు, ఆత్మ మరియు అన్నిట్లో దేవుడిని మహింపరచడానికి వినియోగించడం, దేవుని మహిమకారంగా ఉండడం. బై ద వే, ఈ తెలుగులో చేసింది మన బ్రదర్ అభిషేక్ చాలా కష్టపడి చేశాడు. నేను ఇంగ్లీష్లో ఇస్తాను, నాకు తెలుగులో ఇవన్నీ రావు. ఆయన చేశాడు. ఒకసారి వీ కెన్ క్లాప్ ఫర్ అభిషేక్. డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ బ్రదర్. హిందీ కూడా చేస్తే నెక్స్ట్ వీక్ నుంచి బాగుంటుంది. రివార్డ్ ఫర్ గుడ్ వర్క్ ఇస్ మోర్ వర్క్ అంటారు. మంచి పని చేస్తే ఇంకా పనులు పెరుగుతాయంట. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా ఈజీ అయిపోయింది, తెలుగు కూడా చదువుకుంటాను ఇక్కడ. సో థ్యాంక్ యూ. సో దేవుడు మనల్ని సృష్టించారు కాబట్టి, దేవుడు మనల్ని ప్రపంచంలో ఉంచారు కాబట్టి, దాన్ని కాపాడుకోవడం, దేవుని చిత్త ప్రకారం మన జీవితాలు నడపడం కూడా చాలా ముఖ్యం. మనల్ని మనం ప్రేమించుకోవడం, దాని అర్థం ఏంటి? మనం ఎవరో మనకు తెలుసు, మనము ఏం చేయాలో కూడా మనకు తెలుసు, ఎలాగ దీన్ని కాపాడుకోవాలి అనే విషయం కూడా మనకి తెలుసు. ఓకే, సో మొదటిది విశ్రాంతి. ఎంతమందికి విశ్రాంతి అంటే తెలుసండి? రెస్ట్. మనకు ఉన్నదే ఒక ఆదివారం, దాంట్లో కూడా చర్చకి రావాలి కదా. స్పెషల్లీ మరి మీలాంటి వాళ్ళు వర్షిప్ టీంలో ఉన్నారంటే రాత్రి లేదు పగలు లేదు. అక్కడ వెనక్కి కూర్చున్న వాళ్ళకి అసలు వాళ్ళకి రాత్రి లేదు పగలు లేదు. విశ్రాంతి ఉందా మనకి? ఎంతమంది విశ్రాంతి తీసుకున్నారు ఈ వారం? అంటే విశ్రాంతి అంటే తెలుసా మీకు? విశ్రాంతి అంటే చేస్తున్నవన్నీ ఆపేయడం, రొటీన్ నుంచి బ్రేక్ తీసుకోవడం. రోజు లేస్తున్నాం, రోజు పరిగెడుతున్నాం, రోజు పని చేస్తున్నామే, అది మానేయడం, అది విశ్రాంతి. రెస్ట్ ఈజ్ బేసిక్లీ బ్రేకింగ్ యువర్ రొటీన్. ఇజ్రాయెల్ దేశం వెళ్తే యూతులు చేస్తారు అది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు ఏమీ చేయరు. నిజంగా చెప్తున్నాను, నేను వెళ్ళాను, అక్కడ చూశాను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ హోటల్స్లో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, సబత్ లిఫ్ట్ ఉంటుంది. సబత్ లిఫ్ట్ విన్నారు ఎప్పుడైనా? అది ప్రతి ఫ్లోర్లో అవుతుంది, మన బటన్ నొక్కకర్లా. ఐమ్ నాట్ జోకింగ్, ఇట్ ఈస్ రియల్. ఇజ్రాయెల్ దేశంలో పెద్ద పెద్ద బిల్డింగ్స్లో సబత్ రోజు వాళ్ళు బటన్ కూడా నొక్కకూడదు. మీరు వెళ్ళారు బ్రదర్? అవకాశం వస్తే వెళ్ళండి, బాగుంటుంది. నిజంగా ఆ రోజు ఏమి వాళ్ళు పని అంటే లిఫ్ట్ బటన్ కూడా నొక్కకూడదంట. ఆ రోజు ఏమీ జరగవు అక్కడ. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం ఏం చేయాలి. అందుకే టూరిస్టులు మనం వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్లో ఉంచరు, మనల్ని ఫిలిస్తీన్లు పంపించేస్తారు. బెత్లెహేం వెళ్ళిపోమంటారు. బెత్లెహేం హోటల్లో మనం ఉండాలి. జెరూసలేం అంటే ఏం దొరకదు మనకి, అంత స్ట్రిక్ట్గా. అంటే మనం చేసే పనులను ఆపేయడం. విశ్రాంతి అనేది ముఖ్యము. విశ్రాంతి తీసుకోవాలి. దేవుడు ఆదికాండలో ఏమన్నాడు? దేవుడు 7వ రోజు ఏం చేశారు? విశ్రాంతి తీసుకున్నాడు. మనకు సెలవులు వస్తాయి, సమ్మర్ వెకేషన్ అంటారు. వెకేషన్ పేరుకే, ఇంకా బిజీ అది. చుట్టాలు, బంధువులు, పెళ్ళిళ్ళు, బర్త్డేలు, యానివర్సరీలు, సగం ఎండిన బట్టలు ప్యాక్ చేయడం, హడావిడి. విశ్రాంతి కాదు. మీకు వెకేషన్ తెలియదు, మన ఇండియన్స్కి అసలు వెకేషనే తెలియదు. విశ్రాంతి కానీ చాలా ముఖ్యం. మనం పర్పస్ఫుల్గా విశ్రాంతి తీసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి, బడ్జెట్ చేసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. దేవుడు కోరుకునేది అదే. అంటే పెద్ద ఖర్చు పెట్టాలని కాదు, ఏదో పెద్ద దేశాలకు వెళ్ళిపోవాలి, పెద్ద ఊర్లకు వెళ్ళిపోవాలి కాదు. మనం ఉన్న దాంట్లోనే పరిమితమైన మనకు ఉన్నాయి కదా, వనరులు ఉన్నాయి కదా, దాంట్లో కొన్ని విశ్రాంతి కోసం తీయడం. మేము ఫ్యామిలీగా ఒక 20 సంవత్సరాల నుంచి డిసైడ్ చేసుకున్నాం, విశ్రాంతి కావాలి. దేవుని సేవ చేస్తున్నాము, దేవుని సేవలో తిరుగుతున్నాము, కానీ మనకి ఫ్యామిలీగా వ్యక్తిగతంగా విశ్రాంతి కావాలి. సంవత్సరం కనీసం ఒక వారం రోజులు 10 రోజులు సెపరేట్ చేసుకుంటాం, కేటాయిస్తాం. ఫ్యామిలీతో తిరగడానికి వెళ్తాం. తిరగడానికి వెళ్ళడం అంటే యాక్చువల్గా తిరగడం, ఇంకేం లేదు. అక్కడ ప్రేయర్ మీటింగ్ కూడా చేయను నేను.
తెలిసిన ఉంటే అక్కడ నేను చెప్పను కూడా, నేను ఊరు వచ్చాను. ఎందుకంటే వాళ్ళు అన్న మీరు వచ్చారు బైబిల్ స్టడీ, వద్దురా బాబు అయిపోయింది. ఈ 10 రోజులు విశ్రాంతి, దేవుడిచ్చిన విశ్రాంతి. నిజంగా చెప్తున్నా, ప్రేయర్ మీటింగ్స్ కూడా నేను వద్దని చెప్తాను. ఆ టైంలో వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాం, ఫ్యామిలీగా ప్రార్థన చేసుకుంటాం ఆ టైంలో, అది వేరే విషయం. కానీ మీటింగ్స్ చేయను అక్కడ. విశ్రాంతి, ఆ విశ్రాంతి మనం కావాలి. విశ్రాంతిని మనం పరిశుద్ధంగా ఉంచాలి. దేవుడు నిర్ణయించాడు. మనం దేవుడి కన్నా చాలాసార్లు బిజీగా ఉన్నాం. దేవుడే 6 రోజులు పని చేసుకుని 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. కానీ మనం మాత్రం దేవుడి కన్నా ఎక్కువ బిజీ అయిపోయాం. విశ్రాంతి మనకి కావాలి. ఆయన శిష్యులకు చెప్పాడు, మీరేం చేయాలి, మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశంలోకి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకుని చెప్పాడు. శిష్యులకు చెప్పాడు దేవుడు. కాబట్టి మధ్య మధ్యలో మనకు అవకాశాలు వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోండి. ఏ రోజైనా మీకు సెలవు దొరికిందంటే ఆ రోజు అటు ఇటు ప్లాన్ చేయకండి, ఇంట్లో కూర్చొని కావాలంటే కొంచెం లేటుగా లేవండి. ఆ రోజు కొంచెం పని చేయకండి. ఆ రోజు కొంచెం మీకోసం మీరు సమయం కేటాయించుకోండి. లేదా క్రికెట్ మ్యాచ్ ఆడతారా, లేదా క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్తారా, లేదా మీకు ఇష్టం, మీకు తెలుసు ఎలా మీకు విశ్రాంతి దొరుకుతుందో. లైబ్రరీకి వెళ్తారా, పారాగ్లైడింగ్ చేసుకుంటారా. మధ్య మధ్యలో నేను చేస్తాను. కొంతమంది నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో తెలుసు వాళ్ళకి. డూ ఇట్, డూ సంథింగ్, బ్రేక్ యువర్ రొటీన్. విశ్రాంతి చాలా దేవుడు కేటాయించి. దానివల్ల ఏమవుద్ది, మనం ఇంకా ఎక్కువ పని చేయగలం. విశ్రాంతి వల్ల ఏమవుతుంది, విశ్రాంతి తీసుకోమంటే పడుకోమని చెప్పట్లేదు దేవుడు. విశ్రాంతి అంటే పడుకోపోవడం కాదు, అన్నీ విడిచిపెట్టి పడుకోవడం కాదు. విశ్రాంతి రిఫ్రెష్ చేయాలి మనల్ని, లేజినెస్ కాదు, మన అలసటని తీర్చేది. అది చేయాలి, చాలా ముఖ్యం. శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఒక ఆధ్యాత్మిక బాధ్యత. ఎందుకంటే దేవుడు చెప్పారు కాబట్టి. చాలాసార్లు క్రైస్తవులు కూడా ఏమనుకుంటారంటే శరీరంతో పని లేదండి, ఆత్మతోనే పని ఉందండి. లేదండి, ఈ శరీరం ఏంటి, దేవుడు నివసించే స్థలం, ఆలయం. కొత్త నిబంధనలో మన శరీరాన్ని దేవుడు ఏమని చెప్పాడు, పరిశుద్ధాత్మ ఆలయం, పరిశుద్ధాత్మ నీలో ఉంటుంది. కాబట్టి శరీరాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, పరిశుద్ధంగా ఉంచాలి, ఆయన కోరుకున్నట్లు ఉంచాలి, ఆయన నచ్చినట్లు మన శరీరాన్ని కూడా కాపాడుకోవాలి. దేవుని వాక్యం ఇది. మీకు వర్సెస్ అక్కడ రాసున్నాయి, కనబడుతున్నాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 నుంచి 20, రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 1వ వచనంలో, మీ శరీరాలను సజీవ యాగాలుగా సమర్పించుకోండి. ఎవరికి నచ్చాలి, దేవుడికి నచ్చినట్లు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటారు కాబట్టి. అందుకే బాగా తినడం, సమయాన్ని తినడం, సమయాన్ని నిద్రపోవడం, శరీరానికి హాని కలగకుండా ఉండడం దేవుడిని గౌరవించడంలో భాగం. చాలామంది అడుగుతారు, కళ్ళు తాగొద్దని ఎక్కడ రాస్తుందండి, సిగరెట్లు తాగని ఎక్కడ రాస్తుందండి, సిగరెట్ల గురించి రాయలేదు కదా. దేవుడు శరీరం ఇది, మన శరీరం కాదు. దీనికి హాని కలిగించేది ఏది నేను చేయను. ఎవరు తాగినా ఎవరేం చేసినా పని లేదు. దేవుడు ఆలయం కాబట్టి ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవునికి కేటాయిస్తాను. దేవునికి మహిమకరంగా ఉండాలి. దానికి అలసట ఉంటుంది, దానికి రెస్ట్ కూడా కావాలి, నిద్ర పట్టాలి. ఎన్ని గంటలు పడుకుంటున్నాం మనం? డాక్టర్స్ అంటారు కనీసం 8 గంటలు పడుకోవాలంటాం. నిద్ర లేవు ఈ పొద్దు రేపు అందరికీ. అర్ధరాత్రి గుడ్ల గూబుల్లాగా నాకు మెసేజ్లు పెడతారు. రాత్రి 1 గంటకి 2 గంటలకు కొంతమంది. అన్న అవేకి ఇంకేం అవేకు మెసేజ్ పెట్టిన తర్వాత వాళ్ళు పడుకొని నన్ను పడుకోనివ్వరు. అంత అర్జెంటే ఉండదు. నాకు భయం ఏమై చేసుకుంటాడేమో అనేసి చాలామంది కౌన్సిలింగ్ చేస్తాను నేను. వెంటనే నేను రిసీవ్ చేసుకుని ఏమైందనేసి, ఏడుతున్నారు, ఏం చేసుకుని కొట్టుకున్నారేమో భార్య భర్తలు అనేసి. అసలు ఈ పొద్దు రేపు భయం, భార్య భర్తలు కొట్టలు మరీ సీరియస్ అయిపోయినాయి, ఏదో చేసేస్తున్నారు. పడుకోవచ్చు కదా, పడుకోనివ్వచ్చు కదా అందరినీ. 10 గంటలు పడుకోండి, 10:30 పడుకోండి. అందరూ ఆన్లైనే. 1 గంట 2 గంట 3 AM ఫ్రెండ్స్ అంట. వాళ్ళు ఏం ఫ్రెండ్స్, మీకు 3 AM ఫ్రెండ్స్ ఎందుకు అవసరం? 3 PM పెట్టుకోండి సరిపోద్ది. రాత్రంతా పడుకోరు, పొద్దుస్తమానం చిరాకు ఉండడం, భార్య భర్తలు తిట్లు, అత్తమామల తిట్లు, పిల్లలతో తిట్లు, బాస్తో జగడాలు. ఎందుకు? నిద్రలేదు కాబట్టి. మనకి శరీరానికి సరైన టైంలో భోజనం కావాలి, సరైన టైంలో ఎక్సర్సైజ్ కావాలి, సరైన టైంలో అన్నీ కావాలి. దేవుడు అలా మనల్ని నిర్మించాడు, మనం సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. అందుకే దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ప్రభువును భయపడి చెడును విడిచిపెట్టండి, సామెతలు 3వ అధ్యాయంలో 7, 8.
ఇది మీ శరీరానికి ఆరోగ్యాన్ని తెస్తుంది. జ్ఞానం మరియు దేవునికి విధేయత భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. దీంతోపాటు మానసికంగా కూడా, మనసులో కూడా మనం సరిగ్గా ఉండాలి. కేవలం శరీరం మాత్రమే కాదు, మనసు కూడా దేవునికి ముఖ్యమైనది. మనసు చాలాసార్లు అలసిపోదు, శరీరం మనం అలసిపోదు. కొన్నిసార్లు దీని గురించి చాలా లాంగ్ సెరమనీ, దీని సెపరేట్ విషయం అది. నేను ఇంగ్లీష్లో వన్స్ ఐ స్పోక్ మెంటల్ హెల్త్ పైన. ఇట్స్ వెరీ బిగ్ టాపిక్, చాలా ముఖ్యమైనది. మనం బయట శరీరంగా ఆరోగ్యంగా ఉంటాం, కానీ చాలామంది మానసికంగా ఆరోగ్యంగా లేవు. టెన్షన్లు పెట్టుకొని తిరుగుతున్నాం, లేనిపోని విషయాలు ఆలోచిస్తున్నాం. దేవుని సేవకులు కూడా బాగా అలసిపోతున్నారు, చాలా కష్టపడుతున్నారు. మానసికంగా అలసట అనేది కూడా దేవుడికి నచ్చదు. నేను నన్ను ప్రేమిస్తున్నానంటే నా శరీరం గురించి నేను ఆలోచిస్తున్నాను, నేను నా మనసు గురించి కూడా ఆలోచిస్తున్నాను. మానసికంగా నేను ఎలా ఉన్న దాని గురించి కూడా ఆలోచిస్తున్నాను. దేవుడు మన మానసిక మరియు భావోద్వేగ పరిమితుల గురించి శ్రద్ధ వహిస్తాడు. ఏలియా సమయంలో ఏలియా కూడా నిరాశకు గురయ్యాడు. నేను చచ్చిపోతాను అన్నాడు. లెట్ మీ డై అంటాడు, చచ్చిపోతే సరిపోద్ది అంటాడు, సూసైడల్. కానీ దేవుడు ఏమంటారు ఆయనకి, అతనికి నిద్రపోనిచ్చాడు, రెస్ట్ తీసుకురా అన్నాడు, భోజనం ఇచ్చాడు, తర్వాత బలాన్ని తిరిగిచ్చి మళ్ళీ తన కార్యాల కోసం వినియోగించుకున్నాడు. అలసట అనేది నిజమే, ఉండదని కాదు. ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, దాంతోపాటు పరిగెడుతున్నామా, లేదా ఆ అలసట ఎందుకు వస్తుంది దాన్ని తీసేస్తున్నామా? మనల్ని మనం ప్రేమించడం అంటే మన మానసిక భావాలను కూడా గుర్తుంచుకోవడం, దాని గురించి ఏదైనా చేయడం, ఆయన కోరుకున్న ప్రకారం చూపించడం. కీర్తనలో 23, నా ప్రాణమును ఆయన సేద తీర్చున్నాడు. రెస్టోర్స్ మై సోల్ ఇంగ్లీష్లో. గాడ్ ఇస్ ఇంట్రెస్టెడ్. దేవుడికి మన మనసుతో కూడా పని ఉంది. కేవలం శరీరం కాదు, కేవలం ఆత్మ కాదు, మన మనసుతో కూడా దేవుడి పని ఉంది. కాబట్టి మనల్ని మనం ప్రేమించడం అంటే మన మనసు కూడా బాగుండాలి. దేవుడితో నేను ప్రార్థన చేస్తున్నాను, నా మనసు అయితే తెలుగు పాట ఉంది కదా, ఎటో వెళ్ళిపోయింది మనసు అనేసి. ఎటు వెళ్ళిపోయింది మనసు? మన మనసు ఎలా ఉంది? నిజంగా మనసారా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? మనసారా మనుషులతో కలగలుగుతున్నామా? మనసారా ఇంట్లో పని చేసుకుంటున్నామా? మనసారా ఆఫీస్లో పని చేస్తున్నామా? లేదా టెన్షన్తో ఉన్నామా? అది విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుడికి మన మనసు కూడా ముఖ్యమే. మన ఆత్మ మాత్రమే కాదు, మన మనసు కూడా ముఖ్యమే. ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఏమంటాడైనా 4వ అధ్యాయంలో 6-7లో, దేని గురించి చింతపడకుడి, ప్రార్థించండి, మరియు దేవుని శాంతి మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. పారాఫ్రేజ్ చేశాను, మొత్తం అది వాక్యం కాదు. దేవుడు ఏమంటాడు, దేని గురించి కూడా చింతపడకండి, నా దగ్గర రండి, ప్రార్థన చేయండి, కృతజ్ఞతలు చెప్తూ నాతో ప్రార్థన చేయండి, మీకు మనశ్శాంతి నేను ఇస్తాను. యేసు ప్రభువులో మనశ్శాంతి ఇస్తాను. మనశ్శాంతి కూడా మనకు ఉండాలి. నేను నన్ను ప్రేమించుకున్నానంటే మనశ్శాంతి గురించి ప్రయాసపడతాను. మనశ్శాంతి నాకు ముఖ్యం, మిగతాను విడిచిపెడతాను. ఆ ఉద్యోగం వల్ల మనశ్శాంతి పోయిందంటే ఉద్యోగం కూడా విడిచిపెడతాను. నాకు మనశ్శాంతి ముఖ్యం. ఆ లెవెల్కి రావాలి మనం. ఇప్పుడు ఎంతమంది ఎలా ఉన్నారంటే సిటీస్లో, మీ సంగతి నాకు తెలీదు, చాలామంది నేను మాట్లాడుతున్నప్పుడు బెంగళూరు కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, అప్పుల్లో కూలుకున్నారు, బాగా లోతు పడిపోయారు. దానివల్ల మనశ్శాంతి లేదు. ఆ అప్పులు ముఖ్యమా, మనశ్శాంతి ముఖ్యమా? మనశ్శాంతి ముఖ్యమైతే అప్పుల నుంచి బయటపడతాం, అది ముఖ్యం. అందుకంటే చాలాసార్లు మనం చిన్న విషయాలను పెద్దవి చేసేస్తాం, పెద్ద విషయాలను చిన్నవి చేసేస్తాం. ముఖ్యమైనది ఏంటంటే మర్చిపోతాం. బ్యాలెన్స్ మనకు లేదు. ఇది ముఖ్యం అనుకుంటాం, కానీ నిజంగా అది అంత ముఖ్యమైనది కాదు. దానికి కాస్ట్ ఏంటి? పిల్లోడిని మనం ఒక పెద్ద స్కూల్లో పంపించాలనుకుంటాం, నెలకు ₹1,00,000 అక్కడ. మన స్తోమత ఏమో 20,000. మా పొరుగింటి వాళ్ళు పంపించాడు, మా అక్కింటి వాళ్ళు పంపించాడు, మా బావగారు పంపించాడు. చుట్టాలు ఒకటి చంపేస్తారు, వాళ్ళతో పోటీ. మనకు ఉన్నా లేకపోయినా, స్తోమత ఉన్నా లేకపోయినా వాళ్ళు పంపిస్తే మనం వాళ్ళకన్నా ఒక హెచ్చుగంట. అది కూడా ఆ లెవెల్లో కాదు, మనం గెలవాలి కదా. అది అనుకుంటే మన గొప్పలు చెప్పు. మనశ్శాంతి పోయింది దానివల్ల. రోజు గొడవలే, దానికోసం అబద్ధాలు, దానికోసం ఇంకేవో తప్పులు చేసుకుంటూ పోతాం. మనశ్శాంతి ముఖ్యం. మనల్ని మనం ప్రేమించుకుంటామంటే కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, మనశ్శాంతిని కూడా చూసుకుంటాం. నేను సంవత్సరానికి 200 రోజుల పైన ప్రయాణం చేస్తాను మినిస్ట్రీ కోసం. ఆల్మోస్ట్ 250 days ప్రయాణం చేస్తాను. పిలిచిన ప్రతి చోటకి వెళ్తుంది. అప్పుడు ఈ పరిస్థితి, పిలిచిన ప్రతి చోటకి వెళ్ళానంటే రాత్రి పగలు బయట ఉంటాను నేను ప్రతిరోజు. వద్దని చెప్తాను, నాకు తెలుసు
నాకు ఎంతవరకు చేయగలను, నా శరీరం నా మనసుతో ఇంతవరకు చేయగలను, తర్వాత నేను చేయలేను, విడిచిపెడతాను. మినిస్ట్రీ కూడా విడిచిపెడతాను. ఆ దేశం రా, ఈ దేశం రా, వద్దండి ఈ సంవత్సరం లేదండి, వచ్చే సంవత్సరం వస్తాను. ముందుగా ప్లాన్ చేసుకుంది. నో చెప్పడం మనశ్శాంతి ఎలా వస్తుందంటే ప్రతిదాన్ని చేయడం వల్ల కాదు, ఎక్కడ నో చెప్పాలి అక్కడ నో చెప్పడం. ప్రతిదాన్ని తల మీద వేసుకోవడం కాదు. బ్రదర్ మీరు లేకపోతే ఏమీ జరగదు, మీరు లేకపోతే పని జరగదు, జరగనకపోండి. హౌ డస్ ఇట్ మ్యాటర్? నాకు ముఖ్యం, నేను ఉంటేనే తర్వాత చేయగలను. చేస్తూ చచ్చిపోతే ఏం చేసుకుంటాం? చేయాల్సింది కూడా చేయలేం. మనశ్శాంతి లేకుండా ఏ పని చేయకూడదు. అది దేవుని కోరుకున్నా. నన్ను ప్రేమించాలి అంటే నో చెప్పడం నేర్చుకోవాలి. ప్రతిదానికి ఎస్ చెప్పడం మూర్ఖత్వం. యేసు ప్రభు పిలిచిన ప్రతి చోటుకి వెళ్ళిపోయాడా? ఇన్ఫ్యాక్ట్ 30 ఏళ్ళు ఏం చేయలేదు ఆయన. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ ప్రపంచంలో జీవించారు కదా 30 ఏళ్ళు ఏం చేయలేదండి సేవ. కేవలం 3.5 సంవత్సరాలు సేవ చేశాడు ఆయన. ఆయనకన్నా మనం పెద్దవాళ్ళమా? ఆయనకన్నా మనం బిజీ వాళ్ళమా? మోషే చూడండి, 40 ఏళ్ళు రాజకుమారుడికి ఉన్నాడు, 40 ఏళ్ళు జంగలు, తర్వాత 40 ఏళ్ళు పనిచేసాడు మోషే. వాళ్ళకన్నా మన గొప్పవాళ్ళం కాదు, వాళ్ళకన్నా మన పెద్దవాళ్ళం కాదు. అందుకే మన శరీరం గురించి, మన మనసు గురించి మనం ఆలోచించాలి. మన జీవితాలు ఎలాగున్నాయో. కానీ స్వీయ ప్రేమలో హద్దులు ఉంటాయి, ఒక సమతుల్యత మనం చూసుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించండి, కానీ మిమ్మల్ని మీరు ఏం చేయాలి? స్వీయ ప్రేమికులు అయిపోకండి. మిర్రర్ ముందు 24 గంటలు సెల్ఫీసు, మిర్రర్ సెల్ఫీసు, అదే కదా ప్రపంచం ఇపోదు. అద్దంలో కూడా ఫోటోలు తీసుకుంటున్నారు. సరే, మంచిదే, చక్కగా ఉండడం, అందంగా కనపడడం తప్పు కాదు. కానీ దానివల్ల మిగతావన్నీ కోల్పోవడం. భార్యాభర్తల్లో ఆ లేటుగా రావడం వల్ల గొడవలు జరిగాయంటే దానికి కారణం గుర్తుంచుకోండి. మీరు అందంగా కనబడడం ముఖ్యమా, మీరు టైం చర్చ్కి వెళ్ళడం ముఖ్యమా? ఈరోజు కొంచెం ఇంప్రూవ్ అయ్యారు. క్యాప్స్టోన్ క్లాప్స్ ఫర్ యూ. 8 గంటలంటే కనీసం 8:05కి మొదలు పెట్టారు. ఈరోజు వార్నింగ్ ఇచ్చాను కాబట్టి. గుడ్ ఇంప్రూవ్మెంట్. ఎందుకు లేట్కి వెళ్తున్నాం అంటే మిమ్మల్ని మీరు ప్రేమించండి, కానీ దాంట్లో పిచ్చెక్కిపోకండి. ఎంతసేపు దేవుడి కార్యం చేయను. ఇప్పుడు అన్నగారు చెప్పారండి రెస్ట్ తీసుకోవాలనేసి నేను వచ్చే వారి నుంచి వర్షిప్ టీం రాను, అది చెప్పట్లే దేవుడు. చేయాల్సింది చేయండి, బ్యాలెన్స్ చేయండి. అర్థమవుతుందా? 1 కేజీ బిర్యానీ చేయాలంటే 1 కేజీ ఉప్పు వేస్తారండి, దాంట్లో 1 కేజీ రైస్ పెడతారు, 1 కేజీ చికెన్ పెడతారు, కానీ 1 కేజీ ఉప్పు వేయరు కదా. అది బ్యాలెన్స్. ఏది ఎక్కడ వేయాలో, ఎంత వేయాలో, ఏ మోస్తరు ఉండాలో, ఏ లెవెల్లో ఉండాలో, ఎప్పుడు వేయాలో, అది కూడా ఎప్పుడు వేయాలో కూడా నచ్చినప్పుడు వేస్తే కుదరదు. లాస్ట్లో ఉల్లిపాయలు వేస్తే బాగుంటుందా? ముందు వేపాలి కదా, తర్వాతే కదా వేస్తాం మిగతావన్నీ. ఎప్పుడు ఏది చేయాలో, ఏ మోస్తరుగా ఉండాలో, ఎలా చేయాలో, అది ఆ బ్యాలెన్స్. నన్ను ప్రేమించుకుంటున్నాను అనేది దాని అర్థం ఏమిటంటే, నన్ను ప్రేమించుకున్నాను ఎందుకంటే దేవుడు నాకు విలువిచ్చాడు కాబట్టి, దేవుని స్వరూపంలో ఉన్నాను కాబట్టి, దేవుని చిత్తంలో ఉన్నాను కాబట్టి, దేవుని కార్యాల కోసం నేను ఉన్నాను కాబట్టి, ఆయన చిత్త ప్రకారం నేను నడుచుకుంటూ వెళ్తాను. కానీ అంత ఎక్కువ చేయను, దానివల్ల నా మనశ్శాంతి పోకూడదు. అంత ఎక్కువ చేయను, నా శరీరం పాడవకూడదు. అది అర్థమవుతుందా? కొన్నిసార్లు ఏమవుతా అదర్ ఎక్స్ట్రీమ్, ఏమీ చేయను, నేను 24 గంటలు నా గురించి నేను ఆలోచిస్తాను. అది కూడా తప్పే. 2 తిమోతి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 1-2 వచనాల్లో దేవుడు అంటాడు, చివరి రోజుల్లో అంటే ఈ సమయంలో ప్రజలు స్వీయ ప్రేమికులు అవుతారు. పొరుగింటోడితో పని లేదు, ఎవరితో పని లేదు, మన పక్కన ఎవరు కూర్చున్నారో కూడా తెలియదు. నిజంగా దట్ ఈస్ ట్రూ బ్రదర్, మీరు నిజంగా ఆనెస్ట్గా చెప్పారన్నమాట. సంఘంలో కూడా ఎవరున్నారో తెలియదు మనకి, బయట వాళ్ళ సంగతి వేరు. చాలా డేంజరస్ ఇది చివరి సమయంలో. అందుకే దేవుడు ఏమంటున్నాడు, తను తాను ఎంచుకొనదగిన కానికంటే ఎక్కువగా ఎంచుకొనకండి. రోమీలు 12వ అధ్యాయంలో 3వ వచనం. నువ్వెవరో నువ్వు తెలుసుకో, కానీ దానికన్నా ఎక్కువ. డోంట్ బికమ్ బిగ్గర్ దాన్ వాట్ యు ఆర్ సపోజ్ టు బి. మీరు ఎంత ఉండాలో అంతలోనే ఉండండి, అంతకు మించి వెళ్ళకండి. అది కూడా జాగ్రత్త పడాలి. యేసు మనలో ఏం కోరుకుంటాడంటే స్వీయ సంరక్షణను నమూనాగా చూపాడు. ఆయన ఎలా ఉన్నారు, ఆయన ఏం చేశారు. ఆయన జీవితంలో మనం చూసినప్పుడు లూకాసు వార్తలో తరచుగా ప్రార్థనకి ఏం చేసేవాడు, ఒంటరిగా వెళ్ళిపోయాడు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో 16వ వచనంలో ఒంటరిగా ఆయన రీఛార్జ్ చేసుకునేవాడు.
దేవుడితో తన తండ్రితో మాట్లాడుకుంటూ ఆయన పెద్ద పెద్ద కార్యాలు జరిగిన తర్వాత కూడా 5,000 మందికి భోజనం పెట్టిన తర్వాత ఏం చేశారు? ఒంటరిగా వెళ్ళిపోయారు. శిష్యులతో కూడా కలిసి వెళ్ళా బోట్లో. మత్తయి యోహాను సువార్తలో 6వ అధ్యాయం చదువుతాం. ఆయన ఒంటరిగా వెళ్ళిపోయాడు, కొండపై ఎక్కిపోయాడు. అది చాలా ముఖ్యం. ఒంటరిగా ఉండడం, ఒంటరిగా కొంతసేపు సమయం దేవుడితో గడపడం. ఒంటరిగా అంటే మరీ ఒంటరిగా కాదు, దేవుడితో. యేసు ఒంటరిగా వెళ్ళాడు, కానీ ఎవరి నుంచి ఒంటరిగా వెళ్ళాడు? మిగతా వాళ్ళతో విడిచిపెట్టి దేవుడితో, తన తండ్రితో కలవడానికి వెళ్ళాడు. ఆయన తన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. తినడం, విశ్రాంతి తీసుకోవడం, సామాజికరణ, కమ్యూనిటీ లివింగ్, అందరితో కలవడం, అది చేశాడు ఆయన. ఆయన దుఃఖం మరియు భావోద్వేగాలకి సమయం ఇచ్చాడు. ఆయన ఏడ్చాడు కూడా. లాజరు చనిపోయినప్పుడు హీ వెప్ట్, ఏడ్చాడు కూడా. ఆ కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడు ఏడవాలి అప్పుడు ఏడవాలి, ఎప్పుడు నవ్వాలి అప్పుడు నవ్వాలి. అన్నీ కూడా వాక్యానుసారంగా ఉండాలి. ఇవన్నీ మనం చేసినప్పుడు చాలా విషయాలు మనం చేసుకున్నప్పుడు మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తాం. వాళ్ళకు కూడా ఇదే అవసరం ఉందని ఆలోచిస్తాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, పొరుగు వారిని ఎలా ప్రేమించాలి, నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావు. అలాగే ఎంతవరకు మనం మాట్లాడుకున్న దేనికి, నువ్వు ప్రేమించుకోనేసి ఒక చార్ట్ ఉంటుంది. ఇది నేను ఇప్పుడు డీటెయిల్ చెప్పను, మీకు నోట్స్లో ఇచ్చేస్తాము. ఆరోగ్యపరమైన జీవితానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏం చేయగలం, శరీరం గురించి ఏం చేయగలం, మన మనసు కోసం ఏం చేయగలం, వాటి గురించి ఒక డీటెయిల్స్ ఉన్నాయి. ప్లీజ్ నోట్స్ కలెక్ట్ చేసుకుని వెళ్ళండి. యూ కెన్ మీ వాట్సాప్లో మీ గ్రూప్లో కావాలంటే పెట్టేస్తాము. యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద గ్రూప్. యష్, ఓకే, యూ కెన్ పుట్ ఇన్ ద గ్రూప్. సో లెట్స్ కమ్ టు నీ పొరుగు వాడిని ప్రేమించు. యేసు ప్రభు దీని గురించి మాట్లాడుతూ లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో 25 నుంచి 37వ వచనంలో చదివినప్పుడు, మొత్తం మనం చదవు, మీకు తెలిసిన సంఘటన ఇది. యేసు ప్రభు చెప్పిన మంచి ఉదాహరణ ఇది. లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో 25 నుంచి 37వ వచనం. యేసు ప్రభు ఎప్పుడైతే అందరితో అన్నారో మీ పొరుగు వాళ్ళని ప్రేమించనేసి, మా పొరుగువారు ఎవరండి అని అడిగారు. నిజమే, ఇది మంచి ప్రశ్న. అది ఎవరు పొరుగువారు? మా ఇంటి పక్కన ఉండే వాళ్ళ పొరుగువారా, ఇంకెవరైనా? అప్పుడు ఈ సామరీ వ్యక్తి గురించి చెప్తే, గుడ్ సమారిటన్ స్టోరీ తెలుసు కదా, అందరు తెలుసా? ఎవరు తెలియదా గుడ్ సమారిటన్ స్టోరీ? అందరు తెలుసా? కెన్ యూ సీ సమ్ హ్యాండ్స్? అందరు తెలుసు కదా. సో ఐ విల్ నాట్ గివ్ ద డీటెయిల్స్, మొత్తం డీటెయిల్స్ చెప్పను. ఏమైంది, ఒక ఆయన్ని కొందరు కొట్టేశారు, రోడ్డు మీద ఆయన పడి ఉన్నాడు. అక్కడ నుంచి ఒక యాజకుడు వెళ్ళాడు, ఒక లేవీలు వెళ్ళాడు, కానీ వాళ్ళు ఏం చేశారు? పట్టించుకోలేదు వారి గురించి. ఎవరు పట్టించుకున్నారు? ఒక సామరీయుడు. సామరీయుడు అంటే ఎలా అంటే వెలివేసిన వాళ్ళు. యూదులకి సామరీయులకు పని లేదు. సామరీ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడిన దాని గురించి విస్తారంగా మనం చదువుతాం యోహాను సువార్త 4వ అధ్యాయంలో. వాళ్ళ ఊరు నుంచి కూడా వెళ్ళేవారు కాదు. మన గ్రామాల్లో కొన్ని గ్రామాలలో ఉంటే, కొన్ని వీధుల్లో కొంతమంది వెళ్ళరు, తెలుసా? ఆంధ్రాలో, తమిళనాడులో ఉంటాయి ఇలాంటివి. ఆ వీధి వాళ్ళ వీధి అండి, ఒక జాతి ప్రకారం. ఆ వీధిలో మేము వెళ్ళాం, మా వీధిలో వాళ్ళు రాళ్ళు. సామరీయులు కూడా అలా వెలివేసిన వాళ్ళు. యూదులు అలాంటి వాళ్ళకి వెళ్ళేవారు కాదు. అలాంటి వ్యక్తి, ఆయన సమాజం నుంచి బహిష్కృతమైన వ్యక్తి, ఆగి ఆయనకి సాయం చేశాడు. దేవుడిని తెలుసుకున్నాడు, దేవుడిని ఆరాధించేవాడు, దేవుని మందిరంలో ఉండేవాడు, సాయం చేయలేదు. కానీ బహిష్కృతమైన వ్యక్తి ఏం చేశాడు? ఆ గాయాలు పడిన వ్యక్తికి ఏం చేశాడు? కట్లు కట్టాడు, అతను ఒక సత్రాన్ని తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆయనకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, నేను చూసుకుంటానని డబ్బులు ఇచ్చేళ్ళాడు. ఆయన పొరుగువాడు, హీఈస్ ఏ నేబర్. ఎవ్వరికి సంబంధం లేదు అంటే, ఆయనకు తెలియదు. ఆయన తన జీవితంలో పెద్ద ఆశీర్వాదాలు లేవు, బహిష్కృతమైన వ్యక్తి అయినా కూడా అవసరంలో ఉన్నవాడిని ఆదుకున్నాడు. కేవలం ప్రార్థన చేస్తానని చెప్పలా. చాలామంది క్రిస్టియన్స్ ఏం చేస్తారు, కష్టాలు మనం ఇప్పుడు కెన్యా గురించి చెప్పారు, ఏమంటాం? వీ విల్ ప్రే బ్రదర్. నిజం చెప్తాం, మనం ప్రేయర్ చేయం. మోస్ట్లీ ఈరోజు చేస్తాం, రేపు చేస్తాం, ఎల్లుండి మర్చిపోతాం. అది పొరుగువాడిని ప్రేమించినట్టు కాదు. ఉన్నది చూసి దానికోసం ఏదైనా చేయడం, కేవలం చూడడం కాదు, దాని గురించి మాట్లాడడం కాదు, దాని గురించి ఏదైనా చేయడం. పొరుగువాడిని ప్రేమించడం అంటే ఏమంటే, ఎవరు పొరుగువాడు మీకు? ఎవరైతే అవసరంలో ఉన్నాడో ఆ అవసరంలో ఉన్న వ్యక్తి కోసం మనం కనికరం చూపించడం, మర్సీ. ఎవరైతే కనికరం చూపించాడో ఆయనకి పొరుగువాడు. ఓకే, సో హూ ఇస్ యువర్ నైబర్? ఎనీవన్ ఇన్ ద నీడ్. ఎవరైతే అవసరాల్లో ఉన్నారో, ఏ అవసరమైనా కావచ్చు, కేవలం అవసరమైన వెంటనే డబ్బులు కనబడతాయి మనకి. చాలాసార్లు అవసరమంటే డబ్బులు అనిపిస్తుంది. నో, డబ్బులు ఒక్క భాగం మాత్రమే. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ నీడ్ టు బి టాక్డ్. చాలామంది తెలుసా, మాట్లాడడానికి ఎవరు లేరు.
మీ హైదరాబాద్ సిటీలో ఐ కెన్ గ్యారంటీ దర్ ఆర్ ఓల్డ్ పీపుల్ హూ హ్యావ్ నోబడీ టు టాక్ టు. చాలామంది ముసలోళ్ళు ఉన్నారు, రిటైర్ అయిపోయి ఉన్నారు, వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఎవరు లేరు వాళ్ళతో మాట్లాడుకోవడానికి. వాళ్ళకి అవసరం ఉంది మాట్లాడడానికి, వాళ్ళ మాటలు చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ మాటలు వినిపించాలని ఎవరు లేరు వినడానికి. అది కూడా అవసరమే తెలుసా, మాట్లాడడం అవసరం తెలుసా. మ్యాన్ ఇస్ సోషల్ యానిమల్ అంటారు కదా. మనం మాట్లాడాలి, మనం వినాలి. కేవలం డబ్బులు ఇవ్వడం కాదు, అవసరం అంటే వాళ్ళు ఆకలితో ఉన్నారు భోజనం కూడా, అది కూడానే, కానీ అది మాత్రమే కాదు. పొరుగువాడు ఎవడు, ఎవరికైనా అవసరం ఉందో వాడు నా పొరుగువాడు. నేను ఎవరికైతే కనికరం చూపించగలను, ఎవరికైతే సాయం చేయగలుగుతానో వాడు నా పొరుగువాడు. నీ పొరుగువాడు అంటే ఎవరు? కేవలం నిన్ను పోలినవాడు కాదు, నీలా నమ్మినవాడు కాదు, లేదా నీ దగ్గర నివసించేవాడు మాత్రమే కాదు. నీ పొరుగువాడు అనేవాడు అవసరంలో ఉన్న ఏమైనా దేవుడు నీ మార్గంలో, అంటే ఇన్ యువర్ వే, మీరు మీ జీవితంలో అటు ఇటు వెళ్తున్నప్పుడు ఎవరైనా కనబడతారు. మీ ఆఫీస్లో ఉండొచ్చండి. హైదరాబాద్లో సూసైడ్స్ జరుగుతున్నాయా? మీరు చెప్పారు కదా, మీ కాలనీలో కూడా బాగా చదువుకున్నోళ్ళు, బాగా డబ్బు ఉన్నోళ్ళు ఒంటరిగా ఉన్నారు తెలుసా. మీ ఆఫీస్లో పనిచేస్తుండొచ్చు, బాగా కనబడుతుండొచ్చు, కానీ వాళ్ళలో చాలా కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. తెలుసుకోవాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, చేదోడు వాదోడుగా ఉండాలి, వాళ్ళతో నిలబడాలి. మనం మాట్లాడుకోం ఒకరితో ఒకరు. హౌ ఆర్ యూ బ్రదర్? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ బ్రదర్. 10 నిమిషాలు మాట్లాడి నథింగ్ ఈజ్ ఫైన్ అబౌట్ దట్. నాకు ఆల్మోస్ట్ ఎవ్రీడే అనుభవం ఇది. ఆల్మోస్ట్ నాట్ ఎవ్రీడే, బట్ ఆల్మోస్ట్ వీక్లీ కనీసం 5 days అలాంటి అనుభవాలు. ఎవరైనా కలుస్తాను, హౌ ఆర్ యూ అంటే బాగున్నామంటారు. తర్వాత అడగండి, ఫ్యామిలీ గురించి అడగండి, ఉద్యోగం గురించి అడగండి, పిల్లల గురించి అడగండి. ఎన్ని కష్టాలు ఉన్నారు తెలుసు జనాలు. బయట నుంచి బాగానే ఉన్నాం, కానీ మన కష్టాలు మనకు తెలుసు. వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి. సామ్రాడికి పని లేదు వాళ్ళతో, గాయపడినోడితో సామ్రాడికి సంబంధం లేదు. ఆయన కూడా వెళ్ళిపోతే ఏం జరిగేది కాదు. కానీ వెళ్ళి అడిగాడు, ఏంటి సంగతి, ఏం చేయగలను నేను? నేను ఇది చేయగలను, నేను తీసుకెళ్ళగలను, నేను సత్రంలో పెట్టగలను, నేను గాయాలకి బ్యాండేజ్ ఇవ్వగలను, ఆయనకి నేను డబ్బులు ఇవ్వగలను. చేయాల్సింది చేశాడు, అడగకుండానే చేశాడు. అడిగితే చేయడం వేరే, అడగకుండానే చేయడం. నా పొరుగువాడు ఎవడంటే వాళ్ళ గాయాలను చూడడం, వాళ్ళ కష్టాలను చూడడం, వాళ్ళ మాటల్లో ఉన్న తపన, వాళ్ళ మాటల్లో ఉన్న బాధని వినడం. అడగండి ఏం జరుగుతుంది. మన పొరుగువాళ్ళ పేర్లే తెలియవండి. నిజంగా చాలా సాడ్నెస్ ఇది. ఫేస్బుక్లో 5,000 మంది ఫ్రెండ్లు, ఇన్స్టాగ్రామ్లో 1,000 కొద్ది ఫాలోవర్సు, ఒక్క నిజమైన స్నేహితుడు వాడు మనకి. సూపర్ఫిషియల్గా ఉంటాం. పొరుగువాడు ఎవడంటే మనం చూస్తున్నాం. అందరూ మనకు పొరుగువాళ్ళు కావచ్చు, వాళ్ళ అవసరాలు మనం తెలుసుకున్నప్పుడు. దేవుడు తెస్తాడు, అలాంటి వాళ్ళు మన జీవితంలో రప్పిస్తాడు. సో మనం ఏం చేయాలి దానికోసం? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే నీకు నువ్వు చూపించే అదే శ్రద్ధ, కృప మరియు సహనంతో ప్రేమించడం. మన శ్రద్ధ దేని గురించి వహిస్తున్నాం? మన ఆరోగ్యం గురించి, మన భావాల గురించి, మన అవసరాల గురించి చూస్తున్నాం కదా. అదే విధంగా వాళ్ళ గురించి ఆలోచించడం. మన పిల్లల ఫీజులు మనం కడుతున్నాం, మనకు తెలుసు. మనం షాప్కి వెళ్ళి సామాన్లు కూడా మనకు తెలుసు ఎంత ఖర్చులో, తెలుసు కదా. మన పని మనుషులు ఉంటారు, వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించామా? వాళ్ళు 500 పెంచమంటే 5 వారాలు కురుక్షేత్రంలో సినిమాకి వెళ్తే 5,000 పోతాయి, ఫ్యామిలీ తెలియదు కదా. టికెట్ 1,000 రూపాయలు, 4,000 రూపాయలు పాప్కార్న్లు. కానీ పని మనిషి 500 పెంచమంటే అమ్మ బాబోయ్, కమిటీ మీటింగ్లు, హౌస్ వైఫ్ డిస్కషన్లు, చూడండి పనులు మరీ తినేస్తున్నారండి 500 రూపాయలకి. మనకు తెలుసు కదా ఉల్లిపాయల రేటు, టమాటోల రేట్లు తెలుసు కదా, రేట్లు పెరుగుతున్నాయి. వాళ్ళకు కూడా అవసరం ఉందేమో. 500 ఇస్తే ఏం పోతుంది మనకి? మనకు తేడా రాదు, వాళ్ళకి తేడా వస్తుంది. వాళ్ళ పిల్లలు ఫీజులు కట్టలేదని అనుకొని, సరే మేము కడతామండి. నేను చాలాసార్లు వాళ్ళు డైరెక్ట్గా ఉన్నాను. పని మనుషులు కానీ, మాతో పనిచేసే చౌకీదారులు కానీ ఏం చేస్తారంటే, ఓకే మీ పిల్లల ఫీజు కదా మేము కడతాంలే, నువ్వు దాని గురించి ఆలోచించుకో, మీ పని ప్రకారం కాదు, పని విడిచిపెట్టి
మీ ట్యూషన్ ఫీజు ఎంత ఉందా, సరే మేము పెడతాం. మీ ట్యూషన్ మాస్టర్ పెంచాడు రేటు, ట్యూషన్ మాస్టర్ నాకు మాట్లాడించు, నేను ఆయనకి డైరెక్ట్గా ఇస్తాను, నేను నీకు ఇవ్వను. కొంతసార్లు వీళ్ళు తప్పు కూడా చేస్తారు, పని మనుషులు తాగుతారు, ఏమేమి చేస్తారు. మనం డైరెక్ట్గా ఇవ్వలేదు, వాళ్ళకి ఇవ్వండి, స్కూల్కి ఇవ్వండి, ఆ ట్యూషన్ మాస్టర్కి ఇవ్వండి, వాళ్ళ బుక్స్ ఇచ్చేయండి, బ్యాగ్ కొనేసి ఇచ్చేయండి. మనతో పని చేస్తాం, మనకు సాయం చేస్తాం, వాళ్ళకే మనం ఆలోచించట్లేదు. ప్రాక్టికల్గా చెప్తున్నాం, మనకు ఉన్న అవసరాలు వాళ్ళకు కూడా ఉన్నాయి. ఎలాగైతే నేను నా గురించి ఆలోచిస్తున్నానో వాళ్ళ గురించి కూడా ఆలోచించడం, నేను నా పిల్లల గురించి ఆలోచిస్తున్నాను, వాళ్ళ పిల్లల గురించి ఆలోచించడం. అది పొరుగువాడిని నీలా ప్రేమించు అంటే అర్థం. నువ్వు నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ కుటుంబ బాగోగులకు ఎలాగ ఆలోచిస్తున్నావో వాళ్ళ గురించి కూడా ఆలోచించడం. అది పొరుగువాడిని ప్రేమించడం అంటే. ఎంతసేపు నేను 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 అంటే కుదరదు. నేను నన్ను ప్రేమించుకుంటున్నాను కాబట్టి ఆ ప్రేమ వాళ్ళలో కనబడాలి, వాళ్ళకు కూడా కావాలి. నా అవసరాలు ఎలాగ ఉన్నాయో వాళ్ళకు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళతో నిలబడతాను. చాలా ముఖ్యం. మాతో చాలామంది అమ్మాయిలు పనిచేసేవాళ్ళు చిన్నప్పుడు, మా పిల్లలకి చూసుకోవడానికి కేర్ టేకర్స్గా వచ్చేవాళ్ళు. యంగ్ గర్ల్స్, 15 year old 16 year old. కానీ ప్రతి అమ్మాయి మా ఇంట్లో పనిచేస్తే ప్రతి అమ్మాయి నర్స్గా పనిచేస్తుంది ఈరోజు. వి మేడ్ షూర్ దే స్టడీడ్. కేవలం మా ఇంట్లో ఎందుకు పని చేస్తున్నారు, వాళ్ళకి అవకాశం లేక, డబ్బులు లేక. కానీ వాళ్ళ అవసరాలు మాకు తెలిసింది కదా. ఇలాగ అన్ని సంవత్సరాలు పనిచేస్తారు పని మనిషిగా. టాలెంటెడ్ అమ్మాయి మాకు సాయం చేస్తుంది. తను సాయం చేయడం వల్ల మేము పని చేయగలుగుతున్నాం. తనకు మేము ఏమైనా చేయగలమా? మంచి నర్సింగ్ కోర్స్ చేద్దాం, GNM చేద్దాం. కేవలం జీతం కాదు, వాళ్ళ గురించి, వాళ్ళ జీవితాల గురించి ఆలోచించు. చాలాసార్లు జీతం గురించి ఆలోచిస్తాం, జీవితం గురించి ఆలోచించు. వాళ్ళ జీవితాల గురించి ఆలోచించడం. మన పొరుగువారు ఎవరు? ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వాళ్ళు మన పొరుగువారు. ఇతరులు గురించి ఆలోచించడం. యోనాతాను దావీదు గురించి తెలుసా? మంచి ఎగ్జాంపుల్ ఇది, ఒక మంచి సంబంధం. దావీదు ఎవరు? యోనాతాను ఎవరు? యోనాతాను ఎవరు కొడుకు? సౌలు కొడుకు కదా. సౌలు తర్వాత రాజు ఎవరు అవ్వాలి? యోనాతాను అవ్వాలి. రాజు కొడుకు రాజు అవ్వాలి. కానీ దేవుడు దావీదుని ఎంచుకున్నాడు. దావీదుని సౌలుని విడిచిపెట్టి దావీదు రాజుగా ఉండాలని చేశాడు. యోనాతాను ఏం చేశాడు? యాక్చువల్గా యోనాతానుకి దావీదుకి ఏం జరగాలి? కొట్లాటలు జరగాలి. నా సింహాసనం నువ్వు తీసుకుంటున్నావని చెప్పుకోవాలి ఆయన. కానీ యోనాతాను ఏం చేశాడు? దావీదుకి సాయం చేశాడు. తన తండ్రి సౌలు నుంచి దావీదుని రక్షించాడు. తెలుసా ఈ సంఘటన? 1 సమూయేలులో అధ్యాయం 18 నుంచి 20 అధ్యాయం మధ్యలో చదువుతారు దీని గురించి. అద్భుతమైన ప్రేమ, పొరుగువాడిని ప్రేమించడం అనేది ఈయన జీవితంలో చూస్తాం. యోనాతాను సౌలు అంటాడు, నీకు పిచ్చిరా అంటాడు ఒకసారి మాట్లాడుతారు, నీ సింహాసనం రాది, నువ్వేంటి వాడికి సాయం చేస్తున్నావు? నేను చంపాలనుకుంటున్నాను, వాడు చేస్తే నీకే లాభం. కొడుకు చెప్తున్నాడు తండ్రి. కానీ యోనాతాను ఏమంటాడు? నో, నేను ఆయనకు సాయం చేస్తాను. నా తండ్రి దావీదుకి ఏం చెప్తాడంటే, నా తండ్రి ఏమేమి ఆయన ప్రణాళికలు వేస్తున్నాడో ఆ ప్రణాళిక నీకు చెప్తానయ్యా అంటాడు. సాయం చేస్తాడు. అది పొరుగువాడిని ప్రేమించడం అంటే. తనలా ప్రేమించడం అంటే, నేను బతుకుండాలని కోరుకుంటాను కాబట్టి దావీదు కూడా బతుకుండాలి. నేను బాగోగులుగా, నాలో బాగోగులు ఉండాలి కోరుకున్నా కాబట్టి దావీదు జీవితంలో కూడా బాగుండాలి. అది తన సింహాసనాన్ని పణంగా పెట్టాడు. ఆ సింహాసనం నాది, కానీ నాకు అది ముఖ్యం కాదు, దావీదు ముఖ్యం. దావీదు విజయంలో ఆనందించాడు. ఎప్పుడైతే సౌలు ఆయన రాజు తండ్రి చంపాలనుకుంటున్నాడు, దావీదు అక్కడ తప్పించుకుంటున్నాడు. యోనాతాను సంతోషం. అది నిస్వార్థమైంది, కవెనెంట్ లవ్, నిబంధన పూర్వకమైన ప్రేమ. ఆలోచించాల్సిన విషయాలు, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇతరులు విజయం సాధించినప్పుడు మీరు అసూయపడతారా? అసూయకి ఒక సింపుల్ డెఫినేషన్ ఉంది. సింపుల్ డెఫినేషన్ ఆఫ్ జెలసీ: కౌంటింగ్ అదర్స్ బ్లెస్సింగ్స్. అసూయ అంటే ఏం తెలుసా? ఇంకో వాళ్ళకి ఏవే ఆశీర్వాదాలు అది లెక్క పెట్టడం. వాడికి బండి వచ్చింది, ఏదో చేస్తున్నాడే, అమ్మో విమానాలు ఎక్కువ తిరిగేస్తున్నాడే, నిన్నటి వరకు వ్యాగనర్లో తిరిగాడు, సడన్గా BMW ఎక్కడి నుంచి వచ్చింది? మీకేం పని అండి? మీ ఇంట్లో దొంగలాడలేదు కదా. అసూయ పడడం ఉంటే, చిన్న అసూయ ఉన్నా కూడా మనలో ప్రేమ లేనట్టే. దేవుని ప్రేమ అస్సలు లేదు.
మీరు విమర్శించడంలో వేగంగా ఉంటారు కానీ సహాయం చేయడంలో నెమ్మదిగా ఉంటారా? ఇన్ని సెటప్లు చేసుకున్నాం, 1-2 సార్లు కరెంటు పోయింది, దాని మీద క్లాస్ బీగేస్తాం. 2 గంటలు నిలబడి ఉన్నాం, 2 గంటలు మాట్లాడుతాం, 2 గంటలు చిన్న తప్పు అయితే పెద్ద విషయం చేసేస్తాం. సంఘంలో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, సమాజంలో కావచ్చు. కానీ ఎవరైనా బాగుపడుతుంటే వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళతో నిలబడి వాళ్ళతో ఆనందిస్తున్నామా? డు వి సెలబ్రేట్ అదర్స్ విక్టరీస్? అసూయ పడకూడదు. అంత మాత్రమే కాదు, వాళ్ళు బాగుపడితే మనం వాళ్ళతో ఆనందించాలి. మన పొరుగు వాళ్ళు ఎవరి జీవితాలు బాగున్నా కూడా వాళ్ళతో కలిసి మనం ఆనందపడాలి. మీరు మిమ్మల్ని ప్రేమించేంత తీవ్రతతో ఇతరులను ప్రేమిస్తున్నారా? అందరినీ అదే లెవెల్లో మీరు మిమ్మల్ని ఎలా ప్రేమించుకుంటున్నారో అలా ప్రేమిస్తున్నారు. ప్రేమ చర్యలో, కేవలం మాటల్లో కాదు. ఇంకో విషయం, ముఖ్యమైన విషయం ఏమంటే, చాలాసార్లు ఐ లవ్ యూ రేపు మరీ కామన్ అయిపోయింది, చీప్ వర్డ్. దాని అర్థమే తెలియదు. ఈ సినిమా వాళ్ళు పాడు చేస్తారు. ఐ లవ్ యూ అంటే కేవలం అబ్బాయిలు అమ్మాయిలు అనుకుంటున్నారు. అది కూడా సరిగ్గా జరగదు. ఉదయం ఒక గర్ల్ ఫ్రెండ్, సాయంత్రం ఒక గర్ల్ ఫ్రెండ్, ఎల్లుండి ఒక గర్ల్ ఫ్రెండ్. ఆ ప్రేమ కాదు, అది కామాంధత. దేవుని ప్రేమ వేరేది. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, నీ కోసం నేను ప్రాణాలు ఇస్తాను. యేసు ప్రభువు చేశాడు కదా. ప్రేమ చర్యల్లో, కేవలం మాటల్లో కాదు. మాటలతో కానీ నాలుగుతో కానీ కాక క్రియతోనూ, తర్వాత సత్యముతోనూ ప్రేమించుము. క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుము. ప్రేమ ఒక భావన కాదు, అది చర్యకు దారి చేసే ఒక ఎంపిక. లవ్ ఈజ్ ఆల్వేస్ అన్ యాక్షన్. యోనాతన్ దావీదుని ప్రేమించడం ఎలా తెలిసింది? ఆయన చేశాడు కాబట్టి. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఏమంటే తబిత, మన డోర్కా అంటారు తెలుగులో, దోర్కా. ఆమె ఏం చేసింది దాని గురించి ఒక చిన్న స్టోరీ ఉంది యాక్ట్స్లో 9వ అధ్యాయంలో. చూద్దాం, కొన్ని విషయాలు చూద్దాం. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం, చిన్న విషయం ఇది. తన గురించి ఒక మంచి మాట అక్కడ రాస్తుంది. 9వ అధ్యాయంలో 36వ వచనం నుంచి ముందు చదువుతాం. ఓకే, లూదా ఎప్పేకు దగ్గరగా ఉండు చేత పేతురు అక్కడ ఉన్నానని, మరియు ఎప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండను. ఆమెకు భాషాంతరంలో దోర్కా అని పేరు. ఓకే, తబిత అండ్ దోర్కా ఇస్ సేమ్. ఓకే, ఆమె సత్క్రియలు, ధర్మకార్యాలు బహుగా చేసి ఉండను. ఓకే, షీ వాజ్ ఎ వండర్ఫుల్ లేడీ. చాలా మంచి మంచి కార్యాలు చేసేదామె. కానీ ఏం చేసింది? తనకేం జరిగింది? ఆ దినములందు ఆమెని కాయలై ఉండి చనిపోగా, వారు శవమును కడిగి మేడగదిలో పడుకుని పెట్టి, లూదా ఎప్ప దగ్గరగా ఉండు చేత పేతురు అక్కడ ఉన్నారని శిష్యులు విని, అతడు తడవు చేయక తన యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోకి అతన్ని తీసుకువచ్చారు. విధవరాండ్రను వచ్చి ఏడ్చురు. దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీల వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలిచిరి. తర్వాత పేతురు ప్రార్థన చేస్తారు, తబిత లేవమని చెప్తారు, తను లేస్తుంది. తన జీవితం ఎలా ఉంది? ఎల్లప్పుడూ మంచి చేస్తూ పేదలకు సాయం చేస్తూ ఉండేది. విధవరాళ్లకు బట్టలు కుట్టించేదంట. తను చనిపోయినప్పుడు ఎంతమంది ఏడుస్తున్నారు. మెనీ పీపుల్ వర్ వీపింగ్ వెన్ షీ డైడ్. చాలామందికి దుఃఖం కలిగి. ఎందుకు? ఆమె ప్రేమభరితమైన జీవితాన్ని జీవించింది కాబట్టి. దేవుడు తనను వినియోగించుకున్నాడు. తను చనిపోయినప్పుడు చాలామంది ఏడ్చారు. తన జీవితం ఎలాగుంది? అందరికీ సాయం చేసే జీవితం, అందరితో నిలబడిన జీవితం. దోర్కా తబిత జీవితం. దీని గురించి మనం ఆలోచిద్దాం. మీ పొరుగు వారిని మీరు ప్రేమిస్తున్నారు, మీ పొరుగువారు మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు చెప్పగలరా? కెన్ యువర్ నేబర్స్ సే యూ లవ్ దెమ్? మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారని వాళ్ళు ఎలా చెప్తారు? మాట్లాడడం వల్ల కాదు, వాళ్ళతో నిలబడినప్పుడు, వాళ్ళ బాగోగులు మీరు కనుక్కున్నప్పుడు, వాళ్ళ బాగోగుల గురించి మీరు అడిగినప్పుడు. మీ పాదాలు, మీ హస్తాలు ఎక్కడికి వెళ్తున్నాయి?
ఇంకో ముఖ్యమైన విషయం, 4వ విషయం, ప్రేమ ఖరీదైనది కానీ విలువైంది. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఇతరులు ప్రేమించడం అంత ఈజీ కాదు, విలువైంది. ఖరీదైంది కానీ విలువైంది. ఎలాగుంటుందంటే, ఎవరైతే మిమ్మల్ని బాధ పెడతారో వాళ్ళు క్షమించడం, ఇది ప్రేమ. ఎవరైతే మిమ్మల్ని బాధపడుతున్నారో వాళ్ళు క్షమించడం, అలాంటి ప్రేమ దేవుడు కోరుకుంటున్నాడు. పొరుగువాడిని ప్రేమించడం అంటే, నన్ను వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అయినా కూడా నేను వాళ్ళు ప్రేమిస్తున్నాను. కొన్నిసార్లు మన ఇంట్లో అలాంటి వాళ్ళు ఉంటారు, మన బంధువులు అలాంటి వాళ్ళు ఉంటారు, దూరం వెళ్ళక్కర్లే. వాళ్ళు బాధ పెట్టినా కూడా నేను వాళ్ళని ప్రేమిస్తాను. దేవుడి ప్రేమ అలాగే కదా. అది మీకు కృతజ్ఞతలు చెప్పని వారికి సాయం చేయడం. కొంతమంది థ్యాంక్లెస్ పీపుల్, ఎంత చేసినా వాళ్ళు థ్యాంక్ యూ చెప్పరు. పిల్లలు పొరపాటున ఇవ్వకపోతే వాళ్ళు నెత్తికెక్కేస్తారు. బట్ డజంట్ మ్యాటర్, వాళ్ళు కృతజ్ఞతలు చెప్తారని సాయం చేయట్లేదు, నా క్యారెక్టర్ అది, కాబట్టి నేను సాయం చేస్తాను. అది సమయం, డబ్బు మరియు సౌకర్యాన్ని త్యాగం చేయడం, అన్నీ విడిచిపెట్టి వాళ్ళ కోసం నిలబడ్డం. అందుకే యోహాను సువార్తలు అంటాడు, తన స్నేహితుల కోసం ఎవరైతే ప్రాణం పెడతారో వాళ్ళు నిజంగా ప్రేమించేవాళ్ళు. యేసు ప్రేమ కూడా అలాగే ఉంటుంది. ఆయన కేవలం మాట్లాడలేదు, ఆయన ప్రేమని చూపించాడు, జీవించి చూపించాడు. తను ఏం చేశాడు? సిలువెక్కాడు, మన కోసం సిలువెక్కాడు. అంతకుముందు ఏం చేశాడు? నడుస్తున్నప్పుడు కుష్ఠరోగుల్ని పట్టుకున్నాడు, ముట్టుకున్నాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగులను బయట ఉంచేవాళ్ళు, లోపల ఊర్లో రావడానికి లేదు. అలాంటి వాళ్ళతో కలవడం, వాళ్ళతో మాట్లాడడం, పాపులతో కలిసి భోజనం చేయడం, వాళ్ళు శిష్యులు కాలు కరగడం, ప్రత్యేకంగా సిలువపై మరణం. అది పొరుగువాడిని ప్రేమించడం అంటే. మీ పొరుగువాడిని ఎందుకు ప్రేమించాలి? అది దేవుని హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. దేవుడు ఎలా కోరుకుంటున్నాడో అలా మనం జీవిస్తున్నాం. దేవుని హృదయం ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలుస్తుంది. క్రైస్తవులు దేవుని ప్రేమలో ఉన్నప్పుడు ఆ క్రైస్తవ ప్రేమ, క్రీస్తు ప్రేమ సమాజంలో కనబడాలి. అందుకే సేవలో మనం ముందని చేయాలి, మనం ఎప్పుడు ముందు ఉండాలి. దానివల్ల ఏమవుద్ది? మన పొరుగు వాళ్ళు ఏం చూస్తారు? యేసు ప్రభు స్వభావాన్ని చూస్తారు, ఆత్మ యొక్క ఫలాన్ని చూస్తారు, దేవుని మహిమను కూడా చూస్తారు. ఎప్పుడైతే మనం దేవుని చిత్త ప్రకారం దేవుడు ఎలా ప్రేమిస్తాడో అలా ప్రేమించడం మొదలు పెడతామో వాళ్ళు చూస్తారు, దేవుడిని చూస్తారు. చాలామంది దేవుణ్ణి నమ్ముకుంది అలాంటి ప్రేమ అనుభవం వల్లనే. మదర్ తెరీసా ఎగ్జాంపుల్ చూడండి. ఎప్పుడైనా కలకత్తా మీరు వెళ్తే చూడండి, మదర్ తెరీసా ఆశ్రమం, అమేజింగ్ ప్లేస్. ఆ లేడీ వాజ్ అమేజింగ్. ఎంత అద్భుతంగా పనిచేసింది. ఒక సంఘటన నాకు గుర్తొస్తుంది. ఆ పెద్ద ఏరియా వాళ్ళకి ఎలా దొరికిందంటే, మదర్ తెరీసాకి చర్చ్ ముందులో సపోర్ట్ చేయలేదు తనకి. తర్వాత క్యాథలిక్ చర్చ్ వచ్చి తనతో నిలబడదు, కానీ తన సేవ చేస్తామంటే విడిచిపెట్టేశారు తనని. మదర్ తెరీసా మూవీ చూడండి, తెలుస్తుంది. ఒక సంఘటన నేను విన్నాను, అక్కడ కలకట్టాలో చెప్పారు. తను ఏం చేస్తుందంటే, సిగ్నల్స్ దగ్గర ముష్టడుకుండేది వాళ్ళకి సేవ చేయడానికి. ఈ డెస్టిట్యూట్స్, రోడ్డు మీద పడి ఉండే వాళ్ళకి, కుష్ఠరోగులకి తను సేవ చేసేది. డబ్బులు లేవు, రోడ్డు మీద నిజంగా వెళ్ళి అడుక్కునేది మదర్ తెరీసా. ఒకసారి సిగ్నల్ దగ్గర అడుక్కుంటుంటే, కలకత్తా ఆ టైంలో కూడా కొంచెం రిచ్చే, ఇండియా క్యాపిటల్గా ఉండేది ఒక సమయంలో, మీకు తెలిసి ఉంటుంది. ఓకే, కారులో ఒక ఆయనకి ముష్టడుకుంటే ఆయన కార్ విండో లోవర్ చేసి చేతులు ఉమ్మేశాడంట. జమీందారు, పెద్ద జమీందారు. ఉమ్మేస్తే తను ఏం చేసింది, బట్టలు తొలగా క్లీన్ చేసేసి, అది నాకు ఇచ్చావులే, ఇప్పుడు వాళ్ళకి చచ్చిపోతాం, వాళ్ళకి మరొకటి ఉమ్ము, నాకు వాళ్ళకి డబ్బులు కావాలి, కొంచెం డబ్బులు. వాడికి తల తిరిగిపోయింది. ఏంటి అమ్మాయి, ఫారినర్ వచ్చి చిన్నగా ఉంది, ఏంటి అడుగుతుంది, నువ్వేం చేస్తున్నావు అడిగాడు. ఇలా సేవ చేస్తాం. వచ్చి చూశాడంట, పెద్ద ఎన్నో ఎకరాల భూమి నాకు ఇక్కడ ఉంది, నీకు నచ్చింది చేసుకొని భూమి మొత్తం రాసి ఇచ్చాడు. ఇప్పుడు కలకట్టాలో మదర్ తెరీసా ఉండే ప్లేసు ఆ భూమి జమీందారు ఇచ్చింది. పొరుగువాడిని ప్రేమించడం అంటే అది. నా మీద నువ్వు ఉమ్మేసినా కూడా వాళ్ళకి నేను సేవ చేస్తాను. యేసు ప్రభు సిలువెక్కాడు, మనం ఉమ్మి వేయడానికి కూడా నిలబడం. మనకి ఎవరైనా మన మాట వినకపోతే నీకు నాకేం లేదు అనేస్తాం. వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకి ప్రేమ అవసరం. వాళ్ళకి ప్రేమ తెలియదు కాబట్టి మనతో గొడవ పెట్టుకున్నారు, ఇంకా ప్రేమించాలి. అది చాలా ముఖ్యం, ఆలోచించాల్సిన విషయం. ఈరోజు దేవుడు నన్ను ఎవరిని ప్రేమించమని పిలుస్తున్నాడు. మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా ప్రేమ చేయాల్సింది, మీరు ప్రేమించాల్సింది? ఎవరైనా ఉన్నారు? ఉంటారు, చాలామంది ఉంటారు. మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు మంచోళ్ళని ప్రేమించడం కాదు, వాళ్ళు మంచోళ్ళు కాకపోయినా మనం ప్రేమించాలి. అది వాళ్ళు మనకేదో ఇస్తారని కాదు, మనకేమి ఇవ్వకపోయినా మనం ప్రేమించాలి. మనకి విరోధంగా ఉంటారు, అయినా కూడా మనం ప్రేమించాలి. వాళ్ళు చేసేది వాళ్ళ క్యారెక్టరు, మనం చేసేది మన క్యారెక్టర్.
మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుని ప్రేమను వాళ్ళకి ఇస్తాం. అది కోరుకుంటున్నాడు దేవుడు. నేను ఎవరినైనా తప్పించుకుంటున్నాను, కొంతమంది ఉంటారు కదా, అలా వస్తుంటే మనం ఇలా వెళ్ళిపోతాం. చర్చ్ ఎంట్రన్స్ ఇలాగ వస్తున్నారు, మనం అలాగ వెళ్ళిపోతాం. సంఘాల్లో కూడా ఎలాగ ఉన్నారు చాలామంది, పార్టీలు, గ్రూప్స్. వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా, ఎంత మనకు విరోధులైనా, మనం దేవుని బిడ్డలం కాబట్టి, దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి, ముఖ్యమైన ఆజ్ఞ నీ పొరుగువాడిని ప్రేమించమని. మీ పొరుగు వాళ్ళు మంచోళ్ళైతే ప్రేమించమని చెప్పాడా? నిన్ను ప్రేమించే వారిని ప్రేమించమని చెప్పాడా? లేదు. ఎవరికి అవసరం ఉంది? ఇన్ఫ్యాక్ట్ అలాంటి హేట్రెడ్ ఉన్న వాళ్ళకి ఇంకా అవసరం. ఎవరైతే మన విరోధులుగా ఉన్నారో, ఎవరైతే మన గురించి చెడ్డగా మాట్లాడుతున్నారో, వాళ్ళు దేవుడిని దూరంగా ఉన్నారు. వాళ్ళు దేవుని ప్రార్థన కావట్లేదు. మనం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. ఇంకా మన అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మనతో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం చాలా ముఖ్యం. నేను ఆగి శ్రద్ధ వహించడానికి చాలా బిజీగా ఉన్నాను. కొంచెం పని పట్టించుకో, చాలామంది పేర్లే తెలియవు. ఈరోజు మీకు తెలుగు సర్వీసులు అందరికీ ఒక ఛాలెంజ్. అందరి పేర్లు ఒకరొకరు తెలుసుకోండి ఈరోజు. మీట్ అండ్ గ్రీట్. పాస్టర్ గారు, యశ్వంత్ గారు ఎక్కడ ఉన్నారు? మేక్ షూర్ దే నో ఈచ్ అదర్. మరి కంప్లైంట్ ఇంకోసారి రాకూడదు. కనీసం కలుస్తామా, మాట్లాడుకుంటామా? ప్లీజ్. మనలో మనమే కలుసుకోలేకపోతే ప్రపంచంతో పని ఎలా ఉందండి? కెన్యా ఎందుకు వెళ్తాం మనం? కెన్యా చాలా దూరం సార్, మనం ఇక్కడ కలుసుకుందాం. మన కెన్యా ఇది ముందు. మన ఇరుగు పొరుగు వాళ్ళ పేర్లు తెలుసుకోండి, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, వాళ్ళని అడగండి. మీ సెక్యూరిటీ గార్డ్ని అడగండి, మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏ కాలేజీలో ఉన్నారు, కాలేజ్కి వెళ్తున్నారా లేదా, స్కూల్కి వెళ్తున్నారా లేదా. వాళ్ళు బహుశా ఎగ్జామ్స్ ఉన్నారనుకోండి, వచ్చేవారు అడిగి ఎలా జరిగింది ఎగ్జామ్ని అడగండి. మా అమ్మకు ఒంట్లో బాగోలేదండి, తను హాస్పిటల్ అడ్మిట్ అయి ఉందండి, నెక్స్ట్ వీక్ అడగండి ఎలా ఉంది ఇప్పుడు. మీరు ఏదైనా సాయం చేస్తే అడగండి. టేక్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ లవ్. మీరేమైనా చేయగలిగితే చేయండి. కనీసం ఏం చేయలేకపోయినా కనీసం అడగండి, బాగోగులు అడుక్కోండి. అది చాలా ముఖ్యం. ఎప్పుడు రేపు మనం అస్సలు సమయం ఇవ్వట్లేదు ఎవరికి. అంత బిజీ అయిపోయామంటే, ఎందుకు బిజీ అయిపోయామని కూడా తెలియదు. టూ బిజీ టు నో వై వీఆర్ బిజీ. అందరూ పరిగెడుతున్నారు కానీ ఎక్కడికి పరిగెడుతున్నారో తెలియదు. అందరూ బిజీయే. ఎందుకు బిజీ? ఏం చేస్తున్నావు? ఆగండి. టేక్ ఏ బ్రేక్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. వీ నీడ్ ఏ బ్రేక్ ఫ్రమ్ అవర్ సెల్స్. మిగతా ప్రపంచం నుంచి కాదు, వీ నీడ్ ఏ బ్రేక్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్. మన జీవితాన్ని మనం ఒకసారి పాజ్ బటన్ నొక్కి ఆగి ఆలోచించాలి. ఏం చేస్తున్నాను నేను? ఎందుకు పరిగెడుతున్నాను నేను? అంత బిజీ ఏమైపోయింది. దేవుడికి ఇవ్వడానికి సమయం లేదు, పొరుగుడికి ఇవ్వడానికి సమయం లేదు. దేవుడు చెప్పాడు 2 పనులు. దేవుడిని ప్రేమించు, నీ పొరుగుడిని ప్రేమించు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు పొరుగుడిని ప్రేమించు. దేవుడికి మనం సమయం ఇవ్వట్లేదు, మన కోసం మనం సమయం ఇవ్వట్లేదు, పొరుగుల కోసం. ఏం చేస్తున్నాం మనం? 2 ఆజ్ఞలే కదా. దేవుడు ఏం చెప్పాడు? దేవుడిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. 3 ఉన్నారు ఈ క్యారెక్టర్స్ ఈ 2 సర్మన్స్లో. ఈ 2 వారాలు నేర్చుకుందంటే, ఆయనతో ప్రేమతో ఉండాలి, నాతో నేను ప్రేమతో ఉండాలి, నా పొరుగుడితో నేను ప్రేమతో ఉండాలి. ఈ 3కి నాకు సమయం లేదు. దేవుడికి టైం లేదు, నా కోసం నాకు టైం లేదు, పొరుగుడి కోసం టైం. ఏం చేస్తున్నాం మనం? జంతువులు కూడా ఒక సీజన్ ప్రకారం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తుంటాయి, తెలుసు కదా. దే మైగ్రేట్, పిట్టలు. మనం ఏం చేస్తున్నాం? ఒకసారి ఆగండి, ఆగి ఆలోచించండి. ఫైనలీ, లవ్ గాడ్, లవ్ పీపుల్, చేంజ్ ద వరల్డ్. దేవుణ్ణి ప్రేమించి మన పొరుగు వాళ్ళని మనం ఎలా చేసుకుంటే ప్రపంచం మారుతుంది. మొత్తం ప్రపంచం కాదు, మన ప్రపంచం. మన ప్రపంచాన్ని మనం మార్చలేం, అది మన వల్ల జరిగేది కాదు. కానీ మన ప్రపంచాన్ని మనం మార్చగలం. నేనుండే ప్రపంచం, నా ఇల్లు, నా ఆఫీసు, నా సమాజంలో మార్పు వస్తుంది నేను మారితే. నేను దేవుణ్ణి ప్రేమిస్తే, నేను నన్ను ప్రేమించుకుంటే, నేను నన్ను ప్రేమించుకున్నప్పుడు పొరుగువాడిని ప్రేమిస్తే నా ప్రపంచం మారుతుంది. ఇది గ్యారంటీడ్. అది చేయడం మొదలు పెట్టండి. కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నాను ఈరోజు, ఎందుకంటే నాకు లేట్గా ఇచ్చారు కాబట్టి. నేను ఎక్కువ మాట్లాడలేదు, మీరే నాకు టైం ఇవ్వలేదు. ఆలోచించండి. కానీ ఈ నోట్స్ తీసుకెళ్ళండి. చాలా వాక్యాలు నేను చెప్పలేదు మీకు, ఎందుకంటే ఆల్రెడీ నోట్స్లో ఉంది కాబట్టి. గో అండ్ రిఫర్ బ్యాక్. సో వాట్ విల్ యూ డూ? దేవుడిని ప్రేమించండి. ఎలా ప్రేమించాలి? సంపూర్ణంగా ప్రేమించండి. అటు ఇటు కాదు, కేవలం ఆదివారం ఉదయం కాదు, 24 గంటలు దేవుడిని ప్రేమించాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.
దేవుడు మిమ్మల్ని సృష్టించాడు కాబట్టి, దేవుని ఒక ప్లాన్ ఉంది కాబట్టి మీ జీవితం కోసం మిమ్మల్ని మీరు మీ శరీరాన్ని, మీ మనసుని చక్కగా ఉంచుకోండి, మీ ఆత్మీయ జీవితాన్ని చక్కగా ఉంచుకోండి. మూడోది, మీ పొరుగు వాళ్ళని మీలా ప్రేమించుకోండి. ఇది ముఖ్యమైనది, ఇది ఆజ్ఞ. ఇది కన్సిడర్ చేయమని దేవుడు చెప్పలేదు, దీని గురించి ఆలోచించమని దేవుడు చెప్పట్లేదు. చేయాల్సిందే. దేవుణ్ణి ప్రేమించడం మనం చేయాల్సిందే. నన్ను నేను ప్రేమించుకోవడం నేను చేయాల్సిందే. నా పొరుగువాడిని నేను ప్రేమించడం చేయాల్సిందే. ఐ హ్యావ్ నో ఆప్షన్, ఐ హ్యావ్ టు డూ ఇట్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. నేను నిజంగా దేవుని ప్రేమిస్తున్నానా? దేవుని ప్రేమించడం అంటే ఆయన మాట ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం నడవడం, ఆయన కోరుకున్న ప్రకారం నడవడం, సంపూర్ణంగా ప్రేమించడం. నా గురించి నేనేమో ఆలోచిస్తున్నాను. నేను దేవునిలో ఉన్నాను, దేవుని బిడ్డగా ఉన్నాను, దేవుని స్వరూపంలో సృజించబడ్డాను. నా శరీరం దేవుడిది, నా మనసు దేవుడిది, అన్నీ దేవుడివే. కాబట్టి నేను దాన్ని సక్రమంగా ఉంచుకుంటాను. మూడవది, నా పొరుగు వాడెవరు? మా ఇంట్లో వాళ్ళు కావచ్చు, నాతో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా అవసరతలో ఉంటే వాళ్ళే నా పొరుగు వాళ్ళు, మై నేబర్. వాళ్ళు నేను ప్రేమిస్తాను. కళ్ళు మూసుకుని ఉందాం. పాట పాడుతుండగా పాస్టర్ యష్ గారు వచ్చి ప్రార్థన చేస్తుండగా మనం మళ్ళీ సమర్పించుకుందాం. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. నిన్నారాధింతును నా మనసంతటితో, నిన్నారాధింతును నా హృదయమంతటితో, నిన్నారాధింతును నా బలమంతటితో, నిన్నారాధింతును నా శక్తితో. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. థ్యాంక్ యూ జీసస్. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు ఇచ్చిన ఈ ప్రాముఖ్యమైన ఆజ్ఞల నుంచి మాకు నేర్పించిన పాఠాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నిన్ను ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా ప్రేమించాలి, అలాగే తండ్రి ఇతరులను ఏ విధంగా ప్రేమించాలి అనే విషయాల్లో నుంచి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, ఈ విన్న వాక్యాన్ని మేము మా హృదయంలో భద్రపరుచుకొని వాటిని మర్చిపోకుండా దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఆయన చేసే పరిచయం మీరు దీవించండి, మీరు ఆస్వాదించండి. వారి ప్రయాణాలు మీరు కాపుదల దయచేయండి. మా ప్రభా నాయన, ఎంతో అమూల్యమైన మాటలు తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలిచినట్లయితే పరలోక ప్రార్థన చేసుకొని మనం ఆరాధన ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన నుంచి తేక కీడు నుంచి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభు వారికి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.